కూడా నిజంగా కమిషన్ విచారణలో బయటకొస్తాయా? బయటకొస్తే ఈ అరెస్టులు జరుగుతాయా? ఇవంతా కూడా తెలంగాణలో చర్చ జరుగుతోంది. అంటే కేసీఆర్ గారు లాంటి వ్యక్తి దీంట్లో డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ అయ్యారు. ఆయనే అవినీతి చేశారు అన్న చర్చలు జరుగుతున్నప్పుడు నిజంగా అరెస్టులు అయ్యే అవకాశాలుంటాయా? ఒకటి సోషల్ మీడియాలో నేను చూసిన కొటేషన్ ఒకటి. ₹30 కండువా మార్చుకుంటే దానికి పోయి 3,000 కోట్ల స్కామ్కి ఇరకాల్సి వచ్చే పరిస్థితి వచ్చిందని ఒక రాజకీయ నాయకుడి మీద విమర్శ. అంటే పార్టీ కండువా మార్చుకుంటే ఈ ఈడీలు కమిషన్లు అన్నీ అయిపోతాయి. ఆల్రెడీ మనం చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ మెర్జ్ చేయడానికి లోపాయకారిగా జరుగుతున్నాయి ఇవన్నీ. ఈ కమిషన్ ఏదో కేసు ముందే వెళ్తుందని కూడా నేను అనుకోవట్లేదు. ఒకవేళ ముందుకెళ్ళినా తేల్చినా కూడా అరెస్ట్ జరగవని కూడా స్పష్టంగా చెప్తున్నాను. ఇదంతా రాజకీయాల కోసం పోలరైజ్ చేసేది. ఈ కేసులు ఏవి కూడా ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఈ కేసులు సంస్థలు అడ్డం పెట్టుకొని అన్ని పార్టీలు ఎందుకంటే రైడ్ జరుగుతాయి, ఆ తర్వాత విచారణ జరగదు. ఉదాహరణకు ఒక కేసు ఇంతకుముందు ఏదో చెప్పినాం, సుజనా చౌదరి గారి కేసు 2018లో ఆయన మీద రైడ్ జరిగింది. తర్వాత ఆ కేసు తాలూకు మూమెంట్స్లు, అరెస్టులు, కండువలు మార్చుకున్నారు. అంటే ఇట్లా కండువలు మార్చుకోవడానికి కేసులు లేదా రాజకీయ పోలరైజ్ కోసం ఈ కేసులు విచారణ ప్రజలను బాగుపరుస్తాని కాదు. ఒకవేళ నిజంగా ప్రజలు నష్టపోతున్నారు అంటే ఖచ్చితంగా కాళేశ్వరం రిపేర్ జరిగి దాని ప్రయోజనాలను పబ్లిక్ తీసుకెళ్లేవారు. అంటే ఇక్కడ వాళ్ళ ప్రయోజనాలు, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ కేసులు టైంపాస్ కోసమే. రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా కేసు ముందుకు వచ్చింది. అప్పటిదాకా అలా లేదు. ఇప్పుడు సడన్గా హెడ్లైన్కి ఎందుకు వచ్చింది, నోటీసుల మీద నోటీసులు ఎందుకు వచ్చాయి, విచారణలు ఎదురు పిలుస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కాలంలో జరిగినటువంటి కేసుల్లో ఒకటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకటి, తర్వాత ఈ కార్ రేసుల కేసు ఒకటి, ఈ కాళేశ్వరం, ఈ మూడు కూడా ఇప్పుడు మూమెంట్లు ఉన్నాయంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా పోలరైజ్ కోసమే. ఆ తర్వాత సద్దుమణుగుతుంది. ఎవరెవరో ఉన్నారో వాళ్ళు కండువలు మార్చుకోవడం, పార్టీలకు లాలించుకోవడం ఏదో జరుగుతుంది. ప్రజలు మాత్రం మోసం చేయడానికి అన్ని పార్టీలు రెడీ కావాలి. ఓకే. అండ్ ఇందాక మనకి నరసింహానాయుడు గారు మాట్లాడుతూ ఇంకో విషయం చెప్పారు. ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉందో ఇదే మాత్రమే కాదు, పైన అన్నారము, సొందిళ్ళ వీటిలో కూడా కొంచెం డేంజర్ జోన్లో ఉన్నాయి, ఇది కూడా అథారిటీ చెప్పింది అనే విషయం. అదేంటో అండి, NDSC అంటారు దాన్ని, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. అదేంటో దాని పేరులోనే ఉంది NDA అని. అది NDA కమిటీలానే అనిపిస్తుంది. ఎందుకంటే మునిగిపోయిన కాపర్ డ్యాము, పోలవరం గురించి మాట్లాడదు. ఎక్కడ రాజకీయ ప్రయోజనాలు ఉన్న వాటి గురించి రిపోర్ట్స్ వస్తున్నాయా, జేబు సంస్థల్లో పనిచేస్తున్నాయని అనుమానం ఉంది. అట్లాంటివి వీటన్నీ కూడా నేను అదే చెప్తున్నాను. పొలిటికల్ పోలరైజ్ కోసమే సంస్థలు దుర్వినియోగం అవుతుంది. ప్రజలను ప్రయోజనాలు పక్కకు పెడుతున్నారు. కనీసం మానవత్వం లేకుండా డ్యామ్ కూలింది, 2 పిల్లర్స్, ఆ 2 రిపేర్ చేస్తే ప్రజలకు ప్రయోజనం అవుతుంది. రాజకీయ ప్రయోజనం పక్కకు పెట్టి ప్రజల కోసం చేయట్లేరంటే దాని ఉద్దేశం ఏంటంటే వీళ్ళకు మానవత్వం కూడా చచ్చిపోయింది, రైతు మీద ప్రేమ కూడా చచ్చిపోయింది. వాళ్ళు ఏదైనా సరే పొలిటికల్ మైలేజే రావాలి. మళ్ళీ మైకుల ముందే మన మైకి వెళ్ళిన తర్వాత అందరూ సమానులు, అందరూ కలుసుకుంటారు, అందరూ మళ్ళీ షేర్ చేసుకుంటారు. పబ్లిక్ని పిచ్చోళం చేస్తున్నారు, పబ్లిక్ని మోసం చేస్తున్నారు. ఇది మారితే బాగుంటుంది. రైట్. సో నరసింహానాయుడు గారు, ఫైనల్గా మీరు చెప్పండి. సరే, బండి సంజయ్ గారు మాట్లాడుతూ పార్టీ ఏదైతే అంటే మోడీ గారు ఏం చెప్పారో అదే పార్టీ స్టాండ్, ఆ పార్టీ లైన్లోనే అందరూ మాట్లాడాలి, దీనికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడుతున్నారు ఏంటి, ఇక్కడ బీజేపీ స్టాండ్ ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు? అండ్ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? ఆయన క్లియర్ గా చెప్పాడు కదా, ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏదైతే చెప్పారో దాంట్లో లోపాలను బయటకు తీయాలంటే వీళ్ళతో కాదు, ఈ కమిషన్ తో కాదు, సిబిఐకి అప్పచెప్పండి అని చెప్పాడు. ఇప్పుడు పెద్దలు శ్రావణ్ గారు మాట్లాడుతూ ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా తప్పుడు రిపోర్ట్ ఇచ్చింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు ఏం చదివారో నాకైతే తెలియదు. కానీ అంటే అథారిటీ ఇప్పుడు పార్లమెంట్ లో చట్టం ద్వారా ఏర్పాటు చేయనటువంటి ఒక జాతీయ స్థాయి అథారిటీ. ఇప్పుడు దాన్ని ఏమైనా రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుందా? అది చేయాల్సిన అవసరం కూడా ఏముంది? ఇప్పుడు అది కూలింది కాబట్టి వాళ్ళు వచ్చారు, ఇన్స్పెక్ట్ చేశారు, వాళ్ళకి తోచింది ఫస్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చారు, తర్వాత ఫైనల్ రిపోర్ట్ కూడా ఇచ్చారు. దాంట్లో క్లియర్ గా వాళ్ళు చెప్పారు ఈ డిజైన్సే లోపం ఉన్నాయి, ఇది ఇసుక మీద కట్టారు, ఇంకా కింది దాకా వెళ్ళాల్సి డెప్త్ కు వెళ్ళలేదు కాబట్టి ఇది. తర్వాత దాని లక్షణాలు చూస్తేనేమో డ్యామ్ లాగా ఉంది, బ్యారేజ్ అని చెప్పేసి వాళ్ళు డిజైన్ చేశారు. బ్యారేజ్ కి కావాల్సినటువంటి కింద బేస్ వరకు వెళ్ళలేదని చెప్పారు క్లియర్ గా. దాంట్లో కూడా మనం లోపాలు వెతికి దానికి ఏదో రాజకీయమైనటువంటి అర్థాలతో చూడాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు రెండోది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి దాన్ని ఘోష్ కమిటీ స్టడీ చేస్తుంది కదా.